నమస్కారం సార్. నమస్తే వెంకటేశ్వర్లు. యూట్యూబ్ ప్రేక్షకులకు, వీక్షకులందరికీ కూడాను నమస్కారాలు. సో, ఈరోజు మన ముందున్నటువంటి ఆచార్యుల వారు ప్రొఫెసర్ కె. శేషయ్య. కామర్స్ డిపార్ట్మెంటులో ఒక అత్యున్నతమైనటువంటి పదవి ఆచార్యులు యూనివర్సిటీలో మంచి సక్సెస్ని సాధించి ఎంతోమంది విద్యార్థులకు ట్రైనింగ్స్ని ఇచ్చి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఇచ్చి వాళ్ళందరినీ తీర్చిదిద్ది ఎంతోమంది ఈ రోజుటికి కూడా వారిని రోల్ మోడల్గా పెట్టుకొని వారు చెప్పినటువంటి స్టోరీస్ను వాళ్ళ పిల్లలకు కూడా చెబుతూ వాళ్ళు నేర్పించినటువంటి పాఠ్యాంశాలనే ఈరోజు తరపు పిల్లలకి కూడా బోధిస్తున్నామని చెప్పనేసి చెప్పడం మేము కూడా వినడం చూడడం జరిగింది. సో అటువంటి మహానుభావుల్ని ఈరోజు మనం పరిచయం చేసుకొని వారి యొక్క ఉపన్యాసం ద్వారా మనం అంతర్మతనం ద్వారా మన యొక్క మనస్సులో కలిగేటువంటి ఆలోచనలను వారి యొక్క ఉపన్యాసాల ద్వారా మంచి సంకల్పంతో ఉన్నతాశయాలతో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ సార్ గురువుగారు నమస్కారం సార్. నమస్కారం వెంకటేశ్వర్లు. సార్ చాలా సంతోషం సార్. ఈరోజు మా యొక్క విన్నపాన్ని మన్నించి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మన ప్రేక్షకులందరికీ కూడా మీ యొక్క ఉపన్యాసాన్ని వినిపించేటువంటి భాగ్యాన్ని కల్పించిన దానికి మీ యొక్క పాదాభివందనాలు సార్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమో వెంకటేశాయ. మిస్టర్ వెంకటేశ్వర్లు, సార్ ఇంత పెద్ద సదవకాశాన్ని మీరు నాకు ఇవ్వడం అనేది నా మనసు పులకరిస్తున్నది. సార్ నేను 30 సంవత్సరాలుగా 30 సంవత్సరాలు యూనివర్సిటీలో పనిచేసి ఈనాడు రిటైర్ అయ్యి కూడా 18 సంవత్సరాలు అవుతున్నది. నా వయసు ఈనాడు 77 ఇయర్స్. అయితే నా వృత్తికి ప్రవృత్తికి భగవంతుడు మహాద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు నాకు. అందుచేత నాకు విద్యార్థులన్నా బోధించడం అన్నా ఎంతో ఇష్టం. అంత గొప్ప అవకాశాన్ని రావడానికి నన్ను పుట్టించిన తల్లిదండ్రులకు భగవంతుడికి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే నా జీవితం పూలబాట కాదు, అది ముళ్ళబాట అని చెప్పాలి. ఎందుకంటే సత్యానికి దూరంగా పోవడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడు అసత్యాన్ని చెప్పడం ఇష్టం లేదు. 16వ సంవత్సరంలో ఆనాడు 12వ తరగతిలో ఒకటి ఉండింది, 12th క్లాస్. అది చేరడం, మా తండ్రి గారు పరమపదించడం, దాంతో నా చదువు అంతా అస్తవ్యస్తమైపోయి మాకున్న కుటుంబ సమస్యలంతా తీర్చుకుంటూ 7 సంవత్సరాలు మళ్ళా విద్యను సాగించడానికి వీలు కాలే. కారణం ఏంటంటే నేను ఒకే ఒక ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఆ 12th క్లాస్లో అనేక సార్లు, అంటే 7-8 సార్లు ఫెయిల్ అయిందా. తర్వాత మరలా కూడా పాస్ అయ్యి విఆర్ కాలేజీలో, నెల్లూరు విఆర్ కాలేజీలో
నేను బీకామ్ చదవాలని ప్రయత్నం చేశాను. కానీ డే టైం విద్యార్థిగా చేరడానికి నాకు అవకాశం ఇవ్వలే. ప్రిన్సిపాల్ వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ఇప్పటికే వయసు అయిపోయింది నీకు, వాళ్ళందరూ చిన్నపిల్లలు, అందులో నువ్వు నైట్ కాలేజీలో చేరు, అది ఉద్యోగస్తుల కోసం, మిగతా వాళ్ళ కోసం. ఆఫ్ కోర్స్ నైట్ కాలేజ్ ఉంది, ఆ నైట్ కాలేజీలో నేను చేరడం, అక్కడ బీకామ్ చదవడం, అక్కడి నుంచి యూనివర్సిటీలో లా చేయాలని రావడం, కానీ ముందు ఎంకామ్ ఇంటర్వ్యూలు జరగడం, దాంట్లో నాకు సీట్ రావడం, అందరి ప్రోద్బలంతో నేను ఎంకామ్ మొదలుపెట్టి ఫస్ట్ ఇయర్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చా. విచిత్రం ఏంటంటే విఆర్ కాలేజీలో కూడా నైట్ కాలేజీలో 50 మంది విద్యార్థులు ఉంటే 50 మంది 3 సంవత్సరాల్లో ఏదో ఒక పేపర్ పోయేది. నాకు అన్ని పేపర్లు ఒకేసారి పాస్ అయ్యి వచ్చిందేమో 49.7 మార్కులు థర్డ్ క్లాస్. కానీ థర్డ్ క్లాస్లో పాస్ అయినా. ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇయర్ యూనివర్సిటీ ఫస్ట్, సెకండ్ ఇయర్ నా మిత్రుడే 1 మార్క్ ఎక్కువ వచ్చి నేను యూనివర్సిటీ సెకండ్ అయినా. ఆ తర్వాత నాకు విఆర్ కాలేజీలో ఉద్యోగం వస్తే అక్కడికి పోయి చేరదాం అనుకుంటుంటే ఈ లోపల సామానంతా సర్దుకొని లారీలకు ఎత్తుకొని పోవాలనే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆ రోజు ఇంటర్వ్యూ అయితే, సరే ఊరికే ఇంటర్వ్యూ దాకా పోయేద్దాం, మందేం పోయింది అని చెప్పి నేను ఇంటర్వ్యూకి పోవడం, యూనివర్సిటీలో సెలెక్ట్ కావడం, అక్కడి నుంచి నా ప్రస్థానం ప్రారంభమైంది. నేను లెక్చర్గా చేరి, తర్వాత రీడర్ అయ్యి, తర్వాత ప్రొఫెసర్ అయ్యి నేను రిటైర్ అయినాను. ఇది నా యొక్క ప్రస్థానం రాదా. ఇంకా చూసారు కదా. సో ఇది మన గురువర్యుల యొక్క పరిచయం. సార్, ఒక మేనేజ్మెంట్ ప్రొఫెసర్గా ఆ రోజుల్లో మధ్యాహ్నం భోజనం తర్వాత హాస్టల్స్లో పిల్లలు మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు, కానీ అలా నిద్రపోతే మళ్ళీ క్లాస్ మిస్ అవుతామని అలారం పెట్టుకొని మీ క్లాసుకు వచ్చేవాళ్ళట. సో ఉదాహరణకు ప్రొఫెసర్ మోహన్ సార్ చెప్తూ ఉంటారు, ఆ రోజుల్లో మా గురువు గారు చెబుతూ ఉంటే చెమట మేము లెక్క పెట్టుకునే వాళ్ళం చుక్కలము, ఆ చెమట చుక్కలు లెక్క పెట్టుకుంటూ మేము పాఠాలు వినేవాళ్ళము అని చెప్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అసలు అంత వాళ్ళను ప్రభావితం చేసే విధంగా మీరు స్టోరీస్ని చెబుతూ సబ్జెక్ట్ను గురించి వాళ్ళకి నేర్పించడానికి మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి పుస్తకాలు కానీ మనుషులు కానీ ఎవరన్నా ఉంటే ప్రేక్షకులు అవి చూసి నేర్చుకుంటారు సార్. ప్లీజ్ మీ మాటల్లో. నా ఉపాధ్యాయ దాన్ని ఏమంటాం, ప్రయాణం ఎట్ట ప్రారంభమైందంటే, నేను పోయేప్పటికీ మా గురువులంతా తలా ఒక పేపర్ తీసుకున్నారు. ఇంకోటి ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ ఒక పేపరు. ఆ పేపర్ కొంచెం కష్టమైన పేపరు ఒక రకంగా చెప్పాలంటే. దాన్ని వదిలిపెట్టి దాన్ని చెప్పమన్నారు. సరే, మొదటి రోజు పోయినాను, కుర్చీలో కూర్చున్నాను, పుస్తకం ముందర పెట్టుకున్నాను, పాఠం చెప్పాను. రెండో రోజు కుర్చీలో కూర్చున్నాను, కాగితం మీద రాసుకొని పోయినాను, పాఠం చెప్పాను. మూడవ రోజు లేచి నిలబడ్డాను, కాగితం దగ్గర పెట్టుకున్నాను, పాఠం చెప్పాను. ఇంతలో ఒక విచిత్రం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమం ప్రారంభమైంది. దాంతో దాదాపు 5-6 నెలలు క్లాసులు లేవు, పాఠాలు లేవు, అన్ని యూనివర్సిటీస్ అన్ని కాలేజీలు మూసేశారు. నేను ఈ 5-6 నెలల్లో నాకు వీలైనంత వరకు కొంత సద్వినియోగం చేసుకొని ఇది ఎట్లా చెప్పాలరా, నాకంటూ గురువులు పెద్దగా లేరు, అంటే పాఠాలు చెప్పిన టీచర్సు వాళ్ళందరికీ పాదాభివందనం, కానీ నాకు గురువు అంటూ నాకు దగ్గరుండి ఈ విధంగా దాని లోతుపాతులను
అర్థాలను అంతరార్థాలను విడమర్చి చెప్పగలిగిన గురువులు ఎవరు నాకు దొరకలేదు. బహుశా నా లోపం అది. నేను ఎతికాను కానీ నాకు చిక్కలే. ఆ సందర్భంలో నేనేం చేశానంటే ఈ 5-6 నెలలు నాకు కలిసి వచ్చాయి. నేను ఎలా చెప్పాలా పాఠం, ఏం చేయాలా? ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్. చెప్పాను కదా, 7 సంవత్సరాలు 7 సార్లు 8 సార్లు ఫెయిల్ అయ్యి నేను వచ్చి ఒక స్థితికి వచ్చిన వాడిని. జీవితాన్ని మొత్తం చదివేసి ఉన్న ప్రపంచాన్ని. అప్పుడు పైగా ఆ పీరియడ్లో ఆ 7 సంవత్సరాల్లో నేను రకరకాల పుస్తకాలు చదివాను. బెంగాల్ సాహిత్యం అయితేమి, ఇంగ్లీష్ పుస్తకాలు తెలుగులో ట్రాన్స్లేషన్. నాకు ఇంగ్లీష్ ఒక్క ముక్క రాదు బీకామ్ చేయనప్పటికీ. కానీ బీకామ్ చేరిన పాట డిక్షనరీ దగ్గర పెట్టుకొని, ఒక చిన్న నోట్బుక్ పెట్టుకొని, మనకు తెలియని పదాలుంటే రాసుకొని వాటిని చదువుకుంటూ అట్టట్టు చేసి బీకామ్కి వచ్చి ఎంకామ్కి వచ్చేప్పటికి ఒక స్థితికి వచ్చా. ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియమే కాబట్టి నేను ఎంకామ్ ఇంగ్లీష్ పుస్తకాలే కాబట్టి నేను చదువుకున్నవి కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా అట్టట్ట గడిచిపోయింది. ఆ తర్వాత మనం అంటాం కదా, ప్రయోగాలు ఎన్ని రకాలైన ప్రయోగాలు చేస్తే ఏ ప్రయోగం బాగా సక్సెస్ అవుతుందో ఆ ప్రయోగాన్నే మనం గట్టిగా పట్టుకుంటాం. ఆ విధంగా నేను అనేక ప్రయోగాలు చేస్తూ నాకు పిల్లల దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చేది తెలియకుండా. అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళెవరికో చెప్తే వాళ్ళెవరో వచ్చి నాకు చెప్తుంటే, మీరు క్లాస్లో బాగా పాఠం చెప్తున్నారట, మీరు చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తారట అని. నాకు జీవితంలో ఒక సీక్రెట్ని పట్టుకున్నాను నేను. ఎందుకనంటే ప్రతి డెఫినిషన్, నా ఉద్దేశం ఏంటంటే 500-600 పేజీల పుస్తకం, మేనేజ్మెంట్ పుస్తకాన్ని ఒక రచయిత రాశాడంటే దానికి ముందు ఒక డెఫినిషన్ ఉంటుంది. ఆ డెఫినిషన్ ఒక 3-4 లైన్లు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఆ 3-4 లైన్ల డెఫినిషన్ను ఎక్స్ప్లెయిన్ చేయడమే ఈ 500-600 పేజీల సారాంశం. కాబట్టి ఇది ఎట్లా లింక్ అవుతుంది మొత్తానికి అని ముందు ఆ డెఫినిషన్ను నోట ఖర్చుకునేది. దాన్ని పట్టుకొని దాంట్లో ఉండే పదాలను ఒక్కో పదం తీసుకొని ఒక్కో పదాన్ని ఏ విధంగా విడమర్చాలా, ఏ విధంగా దాన్ని అనలైజ్ చేయాలా అని చెప్పి ప్రారంభించి నేను ప్రతి చాప్టర్ అయినా కానీ, టాపిక్ అయినా కానీ, కాన్సెప్ట్ అయినా కానీ ఆ విధంగా చేసేవాడిని. నాకు ఒక నమ్మకం ఉంది, డిక్షనరీలో లక్షల పదాలు, వేల పదాలు ఉన్నాయి, కానీ ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది, అర్థంతో కూడా ఒక ఇమేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ అన్నాం, పెన్ అనేది షర్ట్ అన్నాం, దేవుడు అన్నాం, గొడుగు అన్నాం, ఏదో ఒకటి అంటాం ఒక పదం. ప్రతి పదానికి ఒక మీనింగ్ ఉంటుంది, ప్రతి పదానికి ఒక పిక్చర్ ఉంటుంది, ఇమేజ్, దాని రూపం. అందులో రంగు, రుచి, వాసన, రూపం, మనకు వాల్యూమ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని దీనికి వెనకే ఉంటుంది మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ నేను ఎప్పుడైనా చూచానా? మేనేజ్మెంట్ గురించి ఎక్కడైనా విన్నానా? మేనేజ్మెంట్ రూపం ఏంది? ఇప్పుడు ఆంజనేయులు అంటే మనకు అర్థం అవుతుంది, శ్రీరామచంద్రుడు అంటే అర్థం అవుతుంది, లేదు వెంకటేశ్వరులు అంటే అర్థం అవుతుంది, చూచున్నాం కాబట్టి. ఇప్పుడు శంకరాచార్యులు అంటే అర్థం చేసుకుంటాం మనం, బుద్ధుడు అంటే అర్థం అవుతాడు, ఎందుకంటే ఆ ఫిగర్ చూచాం కాబట్టి. బుద్ధుడు అనేది ఒక పదం, బట్ బుద్ధుడికి ఒక ఇమేజ్ ఉంది. అట్లా ఈ ప్రపంచానికి ఒకటి ఉంది, సూర్యుడికి ఉంది, చంద్రుడికి ఉంది, ప్రతి దానికి ఒక ఇమేజ్ ఉంటుంది. అందువల్ల మీనింగు, ఆ ఇమేజ్, ఈ రెండు పెట్టుకొని ఆ ఇమేజ్తో నా ఎక్స్పీరియన్స్ ఏంది, అందువల్ల నేను ప్రతి టాపిక్, ప్రతి చాప్టర్ కూడా, అంటే మేనేజ్మెంట్ అంటే ప్లానింగ్, ఆర్గనైజేషన్, స్టాఫింగ్, డైరెక్టింగ్, మోటివేటింగ్, కమ్యూనికేటింగ్, కంట్రోలింగ్, ఇవి ఎన్ని ఫంక్షన్స్, ప్రతి పదాన్ని తీసుకునేది. వాట్ ఈజ్ మేనేజ్మెంట్? ఫస్ట్ క్వశ్చన్ డెఫినేషన్ ఉంటుంది. వాట్ ఈజ్ మేనేజ్డ్? సెకండ్ క్వశ్చన్. హూ మేనేజెస్? థర్డ్ క్వశ్చన్. వై మేనేజ్మెంట్? వేర్ ద మేనేజ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మేనేజ్మెంట్? ఈ విధంగా కొన్ని క్వశ్చన్లు వేసుకునేవాడిని, స్టేజ్ బై స్టేజ్, స్టెప్ బై స్టెప్. అప్పుడు ఏమొచ్చేదంటే నాకు అది అర్థమయ్యేది, ఓహో మేనేజ్మెంట్ అంటే ఇది. అంటే కుటుంబాన్ని మేనేజ్ చేస్తాం, ఆర్గనైజేషన్ మేనేజ్ చేస్తాం, ఇండస్ట్రీని మేనేజ్ చేస్తాం, గవర్నమెంట్ని మేనేజ్ చేస్తాం, మన ఫ్యామిలీని మేనేజ్ చేస్తాం,
ప్రపంచంలో ఏదైనా ఒక ఆర్గనైజేషన్, అది సోషల్ ఆర్గనైజేషనా, పొలిటికల్ ఆర్గనైజేషనా, లేకుంటే ఇండస్ట్రియల్ ఆర్గనైజేషనా అనేది అనవసరం. ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలా, అది మేనేజ్మెంటా లేకుంటే మెటీరియల్ మేనేజ్మెంటా. నేను జనరల్గా మాట్లాడుతుండేది మేనేజ్మెంట్, రిసోర్సెస్, మెటీరియల్స్, మెషిన్స్, మెథడ్స్, మనీ, మార్కెట్స్, మినిట్స్, దీస్ ఆర్ ది రిసోర్సెస్. ఈ రిసోర్సెస్ని మేనేజ్ చేసి, సో మేనేజ్మెంట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ యూటిలైజింగ్ ద రిసోర్సెస్ అండ్ అచీవింగ్ ద రిజల్ట్స్. లేదా మేనేజ్మెంట్ ఈజ్ గెట్టింగ్ థింగ్స్ డన్ త్రూ అండ్ విత్ పీపుల్. మేనేజ్మెంట్ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్ బట్ నాట్ డైరెక్షన్ ఆఫ్ థింగ్స్. 18 ఏళ్ళు అయిపోయినా ఏదో కొన్ని గుర్తున్నాయి నాకు. ఆ విధంగా ఒక్కో డెఫినేషన్ తీసుకొని ఒక్కో పదాన్ని పట్టుకొని పిల్లలకు దానికి సంబంధించిన కథలు, అది ఎక్కడి నుంచి తీసుకున్నాము, పంచతంత్రంలో తీసుకున్నామా, ఈసపు నుంచి తీసుకున్నామా, లేదా చందమామలో కథలా, లేదా ఎవరైనా చెప్పినవా, నేను విన్నవా, ఏదో ఒకటి క్రోడీకరించుకొని స్పాంటేనియస్గా ఏదో ఒకటి గుర్తొచ్చేది. ఏదో ఒక భజ్యం చెప్పేవాడిని, ఏదో ఒక శ్లోకం చెప్పేవాళ్ళం, ఏదో ఒకటి ఒక ఐడియా. జీవితంలో మనం చూసింది, పొద్దున్నే నేను వచ్చేటప్పుడు సైకిల్ మీదనో లేకుంటే స్కూటర్ మీదనో నేను ఇంటి నుంచి యూనివర్సిటీకి వచ్చేటప్పుడు జరిగిన ఒక సంఘటన ఉంటుంది. ఆ సంఘటన దీనికి మేనేజ్మెంట్కి జోడించుకొని ప్రాక్టికల్గా, సో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ లేకుండా నేను పాఠం చెప్పిన రోజు లేదు. నా 60 నిమిషాల్లో నేను చదువుకున్నది, నేను టెక్స్ట్ బుక్లో ఉండేది ఒక 30% 40% ఉంటే 60% నా సొంతం. నేను నా జీవితంలో నేను ఎదుర్కొన్న అనుభవాలు, నా యొక్క పరిశీలన, నా యొక్క పరిశోధన, వాటి యొక్క సారాంశం అవి దృష్టిలో పెట్టుకొని దాన్ని అక్కడ పెట్టి దాని ద్వారా వాళ్ళకి అర్థమయ్యే భాషలో. ఎందుకంటే వాళ్ళ కుర్రాళ్ళకు ఒక ఇమేజ్ ఇచ్చేస్తే, ఒక పిక్చర్ ఇచ్చేస్తే అది ఈజీగా అర్థమవుతుంది. ఆ రోజు చూసిన సినిమా ఒకటి ఉంటుంది వాళ్ళకు, ఆ సినిమా చూస్తాం. ఇప్పుడు ఏదో వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఎగ్జాంపుల్ ప్రకారం ఏంటంటే దాన్ని వాడికి హత్తుకునేటట్టు చెప్పేవాడిని. ఆర్గనైజేషన్ అంటాం అనుకోండి, నేను అడిగేవాడిని, ఆర్గనైజేషన్ అంటే మీకేం తెలుసు, దాని అర్థమైంది, మీరు ఎప్పుడైనా ఆర్గనైజేషన్ చూచారా, ఆర్గనైజేషన్ అంటే ఎట్లుంటుంది, ఆర్గనైజేషన్తో మీ అనుభవాలు ఏంటి, ఇవన్నీ అడిగేప్పటికి ఆర్గనైజేషన్ అనే పదం అన్నాం కానీ ఆర్గనైజేషన్ అంటే వాళ్ళకి ఏం తెలియదు. ఎవరో లేచి ఆర్గనైజేషన్కు సినానిమ్స్, పర్యాయ పదాలు చెప్పనేవాడిని. సార్ మన యూనివర్సిటీ ఆర్గనైజేషన్ కదా అనేవాడు, వెరీ గుడ్. ఇంకొకటి క్లబ్ ఆర్గనైజేషన్, మున్సిపల్ కౌన్సిల్ ఆర్గనైజేషన్, అసెంబ్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్, ఒక కంపెనీ ఆర్గనైజేషన్. ఈ విధంగా ఆర్గనైజేషన్కు 10-20 అర్థాలు వచ్చేవి. వాళ్ళకి ఆ ఇమేజెస్, కంపెనీ వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది, మున్సిపాలిటీ వచ్చింది, ఇది వచ్చింది. ఇవన్నీ అయిపోయిన పాట అడిగేవాడిని, మీకు బాగా తెలిసిన ఆర్గనైజేషన్, మీ అనుభవంలో ఉండే ఆర్గనైజేషన్, మీకు చాలా దగ్గరైన ఆర్గనైజేషన్ ఏంది? ఆల్ రైట్, నేను ముందేం చెప్తానంటే దానికి ఒక చిన్న డెఫినేషన్ చెప్తా, పెద్దది కాకుండా. వాళ్ళు పుస్తకాల్లో చెప్పిన పెద్ద టెక్స్ట్ బుక్లో ఉన్న 4-5 లైన్లు కాదు, ఒకే లైన్. ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ అసోసియేషన్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్. అసోసియేషన్ ఆఫ్ వాట్? పీపుల్. సో పీపుల్ గ్రూప్, when we group people, when we associate people, so anything is an organization. That means there are two friends, for example. 1 plus 1 is equal to 2. One is an individual. Another friend joined. 2 అయినారు, ఇద్దరు కలిస్తే ఆర్గనైజేషన్ అని వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తే వాళ్ళు కొంతమంది చెప్పడానికి వాళ్ళ వల్ల అయ్యేది కాదు. నేను చెప్పేవాడిని, ఏమయ్యా మీ కుటుంబంలో మీ నాయన ఉన్నాడు, మీ అమ్మ ఉంది, మీ తమ్ముడు ఉన్నాడు, మీ చెల్లెలు ఉంది, మీ తాత ఉన్నాడు, మీ అవ్వ ఉంది, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇదేంది? ఇది ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్. వాడి ప్రపంచం అంతా తెలిసిపోతుంది దాంట్లో. మీ తాత ఒక పని చేస్తుంటాడు, మీ అవ్వ, మీ గ్రాండ్ మమ్మీ ఒక పని చేస్తుంటుంది, మీ ఫాదర్ ఒక పని చేస్తాడు, బయటికి పోయి ఏదో ఉద్యోగం లేకుంటే వ్యవహారమో వ్యాపారమో
వ్యవసాయం ఏదో ఒకటి చేస్తాడు. మీ అమ్మ ఇంట్లో అన్నం వండి పెట్టి పిల్లల్ని చూసుకుంటూ మిగతా వ్యవహారాలు చూస్తుంటారు. ఇంట్లో పని మనుషులు ఉంటారు, ఎవరన్నా సర్వెంట్ మెయిడ్ ఉంటుంది, మీ పిల్లలు ఉన్నారు, మీరు స్కూల్కి పోతారు. ఇదంతా కలిపితే ఒక ఆర్గనైజేషన్ అయిపోయింది. అక్కడి నుంచి ఆర్గనైజేషన్ వదిలిపెట్టి అక్కడి నుంచి డివిజన్ వరకు వాళ్ళు టెక్స్ట్ బుక్లో చెప్పిన పెద్ద డెఫినేషన్ను ఈ ఫ్యామిలీలో నుంచి ఫ్యామిలీకి అటాచ్ చేస్తూ దీంట్లో ఉండే డివిజన్ ఆఫ్ వర్క్, దీంట్లో ఉండే ఐడెంటిఫికేషను, దీంట్లో ఉండే ఆబ్జెక్టివ్స్, దీంట్లో ఉండే గోల్స్, ఇది ఎందుకు వచ్చింది, మీ కుటుంబం ఎందుకు వచ్చింది ప్రపంచంలోకి, ఈ కుటుంబాలు ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, ఈ విధంగా ఎట్ట సొసైటీ అయింది, సో సొసైటీ ఆర్గనైజేషన్, గ్రూప్ ఆర్గనైజేషన్, అసోసియేషన్ ఆర్గనైజేషన్ అని ఒక్కోటి యాడ్ చేసుకుంటూ వాడి మొత్తం ప్రపంచం అంతా ఒక ఆర్గనైజేషన్ అయిపోతుంది. ప్రతి స్టేట్ ఒక ఆర్గనైజేషన్ అయిపోతుంది, ప్రతి నేషన్ ఒక ఆర్గనైజేషన్ అయిపోతుంది, ప్రతి కల్చరల్ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ అయిపోతుంది, ప్రతి ఎన్జిఓ ఒక ఆర్గనైజేషన్ అయిపోతుంది. వాడి ప్రపంచం అంతా ఆర్గనైజేషన్తో నిండిపోతుంది వాడి మనసు. ఇది 2 రోజులు 3 రోజులు వాడికి చెప్పేప్పటికీ మిగతా చాప్టర్ అంతా నేను చెప్తుంటే ఈజీగా ఎక్కేది, ఎందుకంటే వాడికి ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినది వెనక బ్రెయిన్లోకి. సో దిస్ ఈజ్ ద వే ఇన్ విచ్ ఐ యూస్ టు టెల్. సో వితౌట్ మీనింగ్, వితౌట్ టెల్లింగ్ ద మీనింగ్, వితౌట్ గివింగ్ సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇమేజ్, పిక్చర్ అంటాం దాన్ని మనం, ఇమేజ్ని, అది లేకుండా దాంతో మన ఎక్స్పీరియన్స్ ఏంది, దాంతో దాని యొక్క ఫిలాసఫీ ఏంది, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ప్లేస్, I would like to tell you one some important thing. For example, then I used to ask, every word, everything has a meaning. I used to give a popular example of umbrella. Umbrella. What is the definition that is given in the dictionary for an umbrella? For example, or a definition for an umbrella. Excuse me. Umbrella is an instrument. It has a stick, it has spokes, and covering these spokes there will be black cloth or white cloth, or both. So umbrella definition, it is an instrument having the spokes and cloth to a stick, and that is used against the sun and rain. This is the definition. Have you ever seen umbrella? Yes. Everybody says, everybody might have seen an umbrella. But I used to tell them, the image of an umbrella you have in your mind is different from the umbrella I have. Because for the first time when I was 3-year-old or 4-year-old or 5-year-old, where from my personality formation began, I have seen the umbrella for the first time from my father. So that umbrella was a very big umbrella with a wooden stick and lower black cloth and upper white cloth. And the umbrella was very big. Now the umbrella they see is like something like a capsule system, a rocket system. Just they push the button, it will open. So the umbrella image they have is different from the umbrella. The moment you say umbrella, my image goes back to some 20 years, 30 years back. Whereas for the students, the umbrella that which they are using it at present, that will come. All right. We have got the definition, we have got the image. Then I will ask, what is your experience with umbrella? We used to say an umbrella on a rainy day. One day it was raining. A couple of students were coming along with my teacher, and my house was nearby. I went there. Immediately I rushed and brought the umbrella without opening. The teacher scolded me. Arey, why don't you open and use it? No, it is going to be used by my teacher, so I should not use it. That was the respect. So that way what happens? What happened? I have given the umbrella to him. So some cow has chased me because by seeing the umbrella. So I have
almost 10 experiences with an umbrella. Whenever we come to Atreya song, చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు వేసి చెట్టు నీడకై పరుగుడుతుంటే చెప్పలేని ఈ హాయి. So the umbrella used by the couple. Suppose a boy and girl who loved each other are coming in umbrella. Like that, everybody has his own experience, her own experience. So I go from the definition, the concept, to the image, and then experience and the philosophy. What is the material that is there in the umbrella? There may be some steel, there may be some cloth, there may be some wood. Okay, but what is there inside? When we go to physics, everything is either in my body, in my bones, or in the universe, or in this earth. Every issue, everything is made up of atoms. It is physics, it is energy. Protons, neutrons, electrons, cohons, muons, 116 or 120 subatomic particles. The atom and subatomic particles. So everything is energy. So whether it is an umbrella, whether it is a bench, whether it is a house, whether it is a stone, whether it is a human body or an animal or tree, everything is made up of the atoms. So that the philosophy is something different. How this is used. So like this, my acceptance by the students is due to the methodology I have chosen for teaching. Without telling the definition, without giving the thorough meaning to that with synonyms, each word, దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో, ఎన్ని ప్రతిపదార్థాలు ఉన్నాయో, ఎంత ఉందో, ఎంత వీలైతే ఆ పదాన్ని గురించి క్షుణ్ణంగా దానికి వర్డ్కి ఆపోజిట్ అయింది గుడ్డు చెప్పాల్సి వచ్చింది. ఈవిల్ చెప్తాం లేదా బ్యాడ్ చెప్తాం. ప్యారలల్ ఏమున్నాయి, ఈ విధంగా ఏంటంటే ప్రతి పదాన్ని పట్టుకొని దాన్ని డిసైడ్ చేసి, ఎక్కడైతే సైన్స్ స్టూడెంట్ ఏ విధంగా డిసైడ్ చేసి ఒక ఫ్రాగ్ను లేదా ఫిష్ను ఇస్తే ల్యాబొరేటరీలో చేస్తాడో జువాలజీ స్టూడెంట్ లేదా కెమిస్ట్రీ స్టూడెంట్, ఆ విధంగా ఒక ల్యాబొరేటరీ మోస్తుంది. క్లాస్ రూమ్ ఈజ్ ఎ ల్యాబొరేటరీ వేర్ every word is dissected in such a way that thoroughly that is understood, the meaning is understood. Once meaning is understood, its image is there already. The image will come into picture. Then the image, that word and its functions, its characteristics, its values, and all these things, and its relationship with other functions and the totality of the management. For example, in management there are hundreds and thousands of concepts are there. How this one concept is related to other concepts, major concepts. How the whole will become. Om Purnamada Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnameva Vasishyati. The visible is whole, the invisible is whole. The visible comes from invisible. That is whole, this is whole. So, one single planning word is related to the whole of management. From management, this plan has come. From this plan, the management comes. Like that, I used to take some kind of this kind of slokas or examples or something like that. How a cycle is formed. Bicycle, you are riding a bicycle. How you manage the bicycle? Is it not a wonder? Two wheels, one front, another back. How they balance? Who was the first person? What a surprise! Can you imagine? It is not in parallel. It is one front, one back. But still we balance. We can go 20 miles, 30 miles speed. So this is how the entire management is related to my background of agriculture, my background of industry, my background of the society, my background of the temples, my background of the religion.
all these things and the books and the knowledge that I have gathered from, I told you already, Bengal, Sharath, Maxim Gorky, Premchand, Rabindranath Tagore, like that in Telugu, Chalam, Lata, Sri Sri, Krishna Shastri, and all people I have read, I used to recite. So I have an advantage, added advantage to me is, if I read some 3 to 4 times a poem or something, I can remember, I can recite, I can recollect, and then I can produce number of things. So that is how I could manage the whole show and get attracted. So the moment I come to class, the students used to see me with all their faces as if the roses. So I used to think that I am entering into a rose garden where there are blossomed roses of different colors. But I used to tell them, as I think Shakespeare, rose is a rose, by any name it is called. There are white roses, red roses, some roses, this rose, that rose. But all are not roses. Even plastic roses just typically appear as if, whether it is a plastic rose or real rose, you cannot distinguish from distance unless you touch it. That is the creativity of the people now. So for that reason, but rose must be rose in color, rose should have the fragrance of the rose. వాసన రోజుగా ఉండాలి, కలరు రోజుగా ఉండాలి, దాని యొక్క అందం అట్నే ఉండాలి, అప్పుడే అది నిజమైన రోజు. అందుకని రోజ్ ఈజ్ ఎ రోజ్. సమ్ great author, I think Shakespeare, if my memory goes back well, because I might have forgotten many anecdotes, many stories, many things. Now I am thinking, why can't I store some of the things I am trying to make, especially with the help of Mr. Venkateswarlu, a really very enthusiastic. So though he was not my student, he used to come to me and we used to discuss. In the sense, he used to ask many questions and I used to answer and he used to note down, and that is our relationship. And this is the background in which I have grown up. So my alma mater, my University of Lord Sri Venkateswara, in the name of Lord Venkateswara, Sri Venkateswara University, and the teachers and people, students, everybody has given me an opportunity, and my growth, more than my abilities, the atmosphere, the beautiful library, it is a temple of learning. It is like a Taj Mahal. We used to go and sit. How many times we have visited that Taj Mahal? And I used to say, when I am telling that Taj Mahal, I recollect Tagore, I think Tagore's presentation about Taj Mahal. Just a second. Yes. Call Galpar, Shubhra और Samujwal, ये नैनों का काराजल ताजमहल, Tagore said. కాల్ గాల్పర్, కాలమనే చెక్కిలి మీద శుభ్రమైన సముజ్జలమైన శుభ్ర సముజ్జలం, ఏ నయనం కా కారాజల్, కంటి నీటి బొట్టు ఆ చెక్కిలి మీద, కాలం అనే చెక్కిలి మీద. కెన్ యూ అండర్స్టాండ్? కాలం అంటే టైం. కాల ఇతి కాలహ. ద టైమ్ దట్ మూవ్స్ ఎవ్రీథింగ్ ఈస్ Kala. The time is that moves everything. That is why time and space motion, these are the three important components. So what I would like to tell you, gentlemen, my background has given me an opportunity. My early reading of Telugu literature, all these things have made up something
special. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టీచింగ్లో ఒక మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కానివ్వండి, ఆర్గనైజేషన్ కానివ్వండి, పిల్లలకు ఒక వర్డ్ని తీసుకొని దాని మీనింగ్, దాని యొక్క డెఫినేషన్, దాని యొక్క ఇమేజ్ని బేస్ చేసుకొని టీచింగ్ని ఎలా చేస్తే పిల్లలకు అర్థమవుతుంది అని మీ ఎక్స్పీరియన్స్ ద్వారా మన ప్రేక్షకులందరికీ కూడా తెలియజేశారు. ఇప్పుడు లాస్ట్ రౌండ్లో క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పి మాకు భాగ్యం కలిగించాల్సిందిగా కోరుతున్నాం. సార్, ఒక మేనేజ్మెంట్లో, ఆర్గనైజేషన్లో మంచి పట్టును సాధించినటువంటి మీరు ఈ జనరల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, మెంటార్ టు లీడరు, కొన్ని కాన్సెప్ట్స్ మీద కూడా మీరు పట్టు సాధించి చాలామంది పిల్లలకి అందరికీ కూడా మీరు ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ట్రైనింగ్ సెషన్స్ చాలామంది తీసుకుంటున్నారు. సో ఓవరాల్గా వీటిని బేస్ చేసుకొని ప్రజెంట్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటే బాగుంటుంది? What I feel, Mr. Venkateswarlu, సార్. is a wider concept as a matter of fact. But this is not a question that expects a pinpointed or targeted answer. That's not possible. We must go to root in order to get the good fruit. Yes. Root must be good. Yes, sir. Yes. By that, fruit will be wonderful. Wonderful. So what I feel, the children are spoiled by the age of 10 years. By 10th year, the child is not a child, he is an adult for information. Yes. In the earlier days, up to 15th year or 18th year, 20th year, that fellow doesn't know anything in life. ఏదో రావడం, స్కూల్ నుంచి రావడం, పుస్తకాలు అక్కడ పెట్టుకోవడం, బెల్లం కూడా ఆడడం, హ్యాపీగా కొంచెంసేపు పిల్లకాయలతో చేయడం, చెట్టు ఎక్కడం, గోడలు ఎక్కడం, దూకడం, ఏదో జామ పళ్ళు, మామిడి పళ్ళు, ఏదో ఒకటి తినడం. దట్ వాస్ ది లైఫ్. Yes, sir. Yes, sir. సో లాట్ ఆఫ్ రిలాక్సేషన్ వాస్ దేర్. Sir. Now, Sir. even the third year or second year or 5th year or 10th year child is suffering from stress because their minds are overloaded. Yes, sir. The right, for information I am telling you, Sir. the right brain and the left brain, you know, right brain and left brain, Yes, sir. Yes, and one is logical and another is creative. Creative. Yes, sir. But both the minds are fighting against each other. It was not there earlier. Okay. When the Einstein has been taken to a school and his father asked, I want to put that fellow in mathematics. Sir. So that idiot, you want to admit in mathematics, that was the reply of the teacher, something we used to hear the story. Yes, sir. It's true. So, but by within a few years, he has given a boon of E is equal to MC square. Yes, sir. Yeah. What shall we say? Because he had that relaxation. Okay. But fundamentally the point is, Sir. such things cannot be generalized. Everybody cannot become Einstein, everybody cannot be Newton. Yes, sir. But had there not been Newton, Einstein would have not come. Yeah. Yes. Otherwise, if there would have not been Newton, Einstein would have started from the point of Newton. Yes, sir. Had there not been Shankara, Buddha, for information, in 5000 BC, Shankara would have not come. Adi Shankara. Yes, sir. If Shankara would have not been there, Ramanuja, Madhva, Advaita, Vishishtadvaita, Dvaita, Vishishtadvaita, and other people, Nimbarka, Vallabhacharya, all these people and all the theories would have not come. So one development, one concept, one idea, one dimension that creates the rest of the
dimensions. You know why so many wars have been waged in the world? Yes, sir. Why, sir? Because one war is there, second war has come, second war is there, third war has come. Suppose you lie a word with me. In order to cover up that lie, you will tell me one more lie. Yes, sir. ఇంకొక అబద్ధం చెప్తావు. Yes, sir. తర్వాత దాన్ని కవరప్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్తావు. Yes, sir. ఈ విధంగా జీవితం అంతా అబద్ధాలు చెప్పుకుంటూనే పోవాలి. ఈ విధంగా జీవితాంతం యుద్ధాలు చేస్తున్నాం మనం. Yes. అది వాటర్ కోసం చేసాం, స్త్రీల కోసం చేసాం, వెల్త్ కోసం చేసాం. వెల్త్, ఉమెన్, వాటర్, such other things we have fought, and the major wars were waged, major battles have been undertaken for God, for the sake of God, religion. What is this? The word God has come from good. Yes. G-O-O-D. Yes. One word you remove, one letter you remove, Then it will you become God. Lord. So God will do always good. Yes, sir. From good, God will come. God has come. Mm. So that is what I would like to say. Up to 10th year, or at least 7th to 8th year, every child must be given a language skills. 2 or 3 languages. It all depends. There are many geniuses. Yes, sir. Giants are there, intellectuals. Mm. మేధావులు ఉన్నారు. Yes, sir. వాళ్ళు చూసుకుంటారు. Mm. అందరిని కూర్చోబెడితే వాళ్ళు చెప్తారు. Mm. బట్ ద లాంగ్వేజ్ కమాండ్ ఉంటే తర్వాత ఏ పుస్తకం చదవచ్చు, సబ్జెక్ట్ అనేది Yes, absolutely. వాడి బేసిక్ రావాలి. Yes, sir. Mm. అందులో లాంగ్వేజెస్, Mm. ఆటలు, రిలాక్సేషన్. Mm. రికార్డింగ్ మ్యాథమెటిక్స్ Mm. 989 989 into 784. He must be in a position. Easily they will pick up. Yes, sir. Because that is the time, beautiful time. Within 8 years they will be playing. Yes, sir. You put such kind of playing, Mm. not the work. Mm. Work is a drudgery. Yes, sir. Mm. So do it. Mm. So what I would like to say, Sir. up to 10 years, Mm. whatever the interest you have shown, Mm. whatever the measures you have taken, whatever the best things you have done, that will carry that individual up to 70th or 80th or 90th year till he dies. Mm. So basic is now by 10th year that fellow is nowhere. Totally different. Mm. So later Mm. what all that is adding is Mm. only mud. Mm. మురికి వస్తున్నది. Yes, sir. ఇట్ హాస్ బికమ్ ఏ గట్టర్. Mm. మంచినీళ్ళ కాలువ కాదు అది, Yes. పైప్ లైన్ కాదు. Yes. కాబట్టి వాట్ ఐ ఫీల్, Mm. దట్ ఈస్ వై the parents and teachers have to show utmost care. For example, how many teachers are competent to, because I was in Bharatiya Vidya Bhavan because as a founder secretary for Sir. information. Oh, sir. Mm. I used to interview some teachers for mathematics and other. Oh, sir. If we ask a question, Mm. I have given 67 rupees to you and you bought some 6 pencils and 4 papers, this, that, and each one is 40 paise into it. Like that. You explain thinking that we are all children. Mm. With all 10 years, 5 years of experience, because they wanted to Mm. work in the Bharatiya Vidya Bhavan, world famous Yes, sir. institution. Yes, sir. Yeah. Mm. But they get confused. Mm. They cannot put the stuff. మీరు ఇదిగోనండి 67 రూపాయలు ఇచ్చారు, 10 పేపర్లు 32 పైసలు లెక్క 3.20 ఇట్లా స్టెప్ వేసి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాలం వేసి ఇంత వచ్చింది ఇంత మిగిలింది అని చక అని ఇన్నేళ్ళు 10 ఏళ్ల నుంచి నువ్వు స్కూల్లో ఏం పాఠం చెప్పినప్పటికీ మ్యాథమెటిక్స్ పిల్లలకు Mm. ఐ కుడ్ నాట్ ఫైండ్. Okay. I have seen. Sir. Mm. Out of 30 there may be some 2 or 3. Mm. Okay, Mm. not the best. Mm.
So this is the thing, the situation. The teacher must be very clear. He should have the clarity of what he is teaching. And teacher, every teacher, whether elementary teacher or kindergarten school teacher, or he may be a PhD guide, he may be doctor or engineer, any profession, any subject, anything. Sir. He must first of all get doubts for himself. Suppose this may be asked by the student, what is that I have to answer? Now, Sir. there is a routinism, Yes, sir. just copy, paste. He will read something in the book, how it has come, what is that. They don't know the proper pronunciation. Yes, sir. They don't know the meanings. Most of the things they teach. So you conduct an inquiry, Sir. you conduct some kind of research. Sir. Sir. You go to teachers. Sir. What is the subject you are teaching? Suppose he will say science. You ask some Basic. words, Words. the meaning of the words. Yes. They cannot tell. Yes, sir. And there are some words they cannot pronounce. Yeah. And that is the case. How can we expect that the students will be good Yes, sir. and the later life will be? So first is the foundation. Parents should think there is 360 degrees. ఈ భూమి మీద అనేక వందల వేల లక్షల వృత్తులు ఉన్నాయి. Yes, sir. చేయగలిగిన వాడికి ఏదైనా ఒకటి. మా వాడు ఎట్లయినా బతికిపోతాడు, వాడు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి. మీరు ఇంత డబ్బులు పెట్టి చదివిస్తున్నారు, ఇంతమంది మంచి స్కూళ్ళలో చదివిస్తున్నారు, ఇంత ప్రెషర్ పెట్టి చదివిస్తున్నారు. Neither the child is happy, nor the parents are happy, nor the teachers are happy. But only the people who are not happy but comfortable, I call it comfort. Yes, sir. Happiness they don't have. Only private schools. Because they get lot of money. Yes, sir. Heavy charges. Yes. Government is not in a position to manage the show. Yes. Today all the great people, starting from Prime Minister to Chaprasi of my age, all these people have studied in the elementary schools of government. There was no kindergarten, there was no LKG, UKG, this KG, that KG. How can you expect? Let the child play. Yes, sir. Let the child play and learn 2 languages and numbers. Numbers must be at their command. 37 ఎక్కని చెప్పండి. Yes, sir. 37 ఎక్క 100 దాకా చెప్పాలా, 100 ఎక్క 37 దాకా చెప్పాలా, 99 ఇంటూ 37 ఎక్కం, 99 ఎక్క 37 ఎక్క సైమల్టేనియస్గా. ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్. మనం చూసాము సార్, అందరూ శకుంతలాదేవి కాలేరు. Yes, sir. Yes. 10 నెంబర్లు ఇచ్చేసి కింద 10 నెంబర్లు ఇస్తే అది కంప్యూటర్ వాడు కొట్టుకునే లోపల చెప్పేసి ఉంటుంది. సో ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎ హ్యూమన్ బ్రెయిన్. బట్ డూ యూ ఎక్స్పెక్ట్ దట్ ఎవరీ చైల్డ్ విల్ బికమ్ ఐన్స్టీన్, ఎవరీ చైల్డ్ విల్ బికమ్ ఆదిశంకర్, ఎవరీ చైల్డ్ విల్ బికమ్? ఇట్స్ ఇంపాసిబుల్. డోంట్ ఎక్స్పెక్ట్. లెట్ దెమ్ లివ్ హ్యాపీలీ. Yes, sir. Comfortably. Let them do some job. It must be, any work must be to fulfill their needs and to discharge their duties and to, what I call, cherish the ideals. నీకంటూ కొన్ని ఆశయాలు ఉండాలి. Yes. నీకన్నీ నీ అవసరాలు తీరాలి, నీ యొక్క విధులు నిర్వర్తించాలి. దీని వరకు కావాల్సిన ఎడ్యుకేషన్ ప్రతి వాడికి ఇవ్వగలిగిన సిస్టమ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో పేరెంట్స్ ఆర్ క్రేజీ. నేను నిప్పోలు బ్యాటరీలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుండేవాడు.
అక్కడ కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు తీసుకొని వచ్చారు. సార్ మా వాళ్ళు సరిగ్గా చదవడం లేదు, స్కూల్కి పోవడం లేదు, కొంచెం రిఫ్రాఫ్లో ఉన్నారు, తిరుగుతున్నారు, చెప్పిన మాట వినడం లేదు. లాట్ ఆఫ్ కంప్లైంట్స్ అగైనెస్ట్ దేర్ ఓన్ చిల్డ్రన్. సరే వాళ్ళని పంపించేసిన పాట ఏదో మాట్లాడేసి వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు చెప్పేసేసి వాళ్ళు పోయిన పాట నేను అడిగేవాడిని, ఏమయ్యా మీరు చిన్నప్పుడు మీరు దొంగతనాలు చేయలేదా, చిన్నప్పుడు మీరు గోడలు దూకలేదా, చిన్నప్పుడు మీరు తప్పుడు పనులు చేయలేదా, చిన్నప్పుడు మీ అమ్మ నాయన చేతి చదువుకున్నారా, ఇప్పుడు నుంచి ఫ్యాక్టరీలో వర్కర్ ఎందుకు చేయలేవు నువ్వు, 20 ఏళ్ళ నుంచి ఫ్యాక్టరీలో వర్కర్ చేసిన కర్మ వచ్చింది, నువ్వు ఆ రోజు చదువుకోండొచ్చు కదా, ఇప్పుడు నీ కొడుకు చదవడం లేదని నువ్వు బాధపడతావు, నువ్వు చదవకూడదు, నువ్వు బీడీలు తాగాల, నువ్వు ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ నీకు ఉండాలా, నీకు ఇప్పుడు కూడా నువ్వు మందు తాగాల, సాయంత్రం అయితే నీ కొడుకు మాత్రం ఉండాలా, మనం మాత్రం బాగుండకూడదు, మన కొడుకు రావుగా ఉండాలా, కూతురు అయితే చేతగా ఉండాలా. ఆల్ ఎక్స్పెక్టేషన్స్ ఊహించండి. అంటే గ్రీడ్ అనే దానికి ఏదైనా మీనింగ్ ఉందంటే గ్రీడ్ ఎక్కడ కనపడుతుందంటే నాకు ఐ సీ ది గ్రీడ్ ఫ్రమ్ ద పేరెంట్స్ టువర్డ్స్ దర్ చిల్డ్రన్. 5 ఏళ్ళు లేదు 10 ఏళ్ళు కుర్రాడికి వాడికి తీసుకుపోయి హోటల్ బ్లిస్లోనో లేకుంటే ఎక్కడ కైనసిక్స్లోనో ఎక్కడ హోటల్ పెద్ద హోటల్లో 50,000 ఖర్చు పెట్టి చేస్తాడు. వాళ్ళ నాయనకు పండగ రోజు, ఆయన పుట్టినరోజు ఏదో ఒక పండగ రోజు ఇంటికి తీసుకొచ్చి బొట్టు పెట్టి ఒక 30 రూపాయలు ఆ నగర్లో అమ్మే పంచ 10 రూపాయలు కండో ఇచ్చినానా అని చెప్పడానికి వాడు అర్హత లేదు. కొడుకు మాత్రం కొడుకు 50,000 ఖర్చు పెడతాడు, 20,000 ఖర్చు పెడతాడు, 30,000 ఖర్చు పెడతాడు. తండ్రికి కనీసం పెట్టి ది చిల్డ్రన్ ఆర్ స్పాయిల్డ్ ఫస్ట్ బై మదర్ నెక్స్ట్ బై ఫాదర్. వీళ్ళు చేసే తప్పులు వాళ్ళు క్వశ్చన్ చేయకూడదని, భర్త చేసే తప్పులన్నీ భార్య క్వశ్చన్ చేయకూడదు, భార్య చేసే తప్పులు భర్త క్వశ్చన్ చేయకూడదు. ఈ రెండింటిని తప్పించుకోవడానికి కోసం సగం మంది పిల్లకాయలను హాస్టల్లో పెడతారు. మన దగ్గర నుండి మన బిడ్డలు మన ప్రేమతో పెంచుకొని నువ్వు ఎంత ఆనందంలో ఆ బిడ్డను పుట్టించావు, నువ్వు అంత ఆనందాన్ని నువ్వు అనుభవించి అంత ఆనందం ఆ బిడ్డలో ఉండాలని అవ్వలేదా? ఆనందం కలిగించాల్సిన బాధ్యత నీకుందా లేదా? వాడి తీసుకుపోయి హాస్టల్లో ఎట్లా వేస్తావు? నీ బిడ్డ నీ దగ్గర ఉండాలా, పొద్దున్నే లేచి వాడి బిడ్డ మొహం నువ్వు చూడాలా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ సాయంత్రం అయ్యేప్పటికి వచ్చి నీ బిడ్డ నువ్వు చూసుకోవాలా, వాడితో 2 నిమిషాలు మాట్లాడాలా. ఏమీ లేకుండా నేను డబ్బులు ఖర్చు పెడుతున్నాను, మంచి స్కూల్లో చేర్పిస్తున్నాను, మంచి హాస్టల్లో పెడుతున్నాను. హాస్టల్లో పెట్టి ఎందుకయ్యా వాడు నాశనం చేయాలి? హాస్టల్లో మిగతా పిల్లకాయలతో చేరి వాడు ఎంత చెడిపోతాడో, ఎన్ని చెడ్డ అలవాట్లు వస్తాయో ఎన్నో అసలు చెప్పడానికి వీలు లేదు. అవి ఎప్పుడన్నా గమనించావా నువ్వు? ఇంక రేపు పొద్దున వాళ్ళ ఉద్యోగాలకు వచ్చి వాళ్ళంతా బాగుండాలా, వాళ్ళంతా ఈ దేశం బాగుపడాలంటే ఎట్లా బాగుపడుతుంది? ఇట్స్ ఇంపాసిబుల్. సో వీళ్ళు పెద్ద పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళని తీసుకొని వెళ్ళి అనాథాశ్రమంలో కూడా పెడతారో, లేకుంటే ఏం చేస్తారో, లేకుంటే మంది చంపేస్తారు, వాళ్ళ దగ్గర ఆస్తులు ఉంటే ఏదైనా చేస్తారు, లేకుంటే వదిలేస్తారు. సో చాలా సంతోషంగా చూశారు కదండి. సో ఎక్స్క్యూజ్ మీ, అందుకని నేను తరాలు బుక్ రాశాను. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ చిల్డ్రన్, ప్రాబ్లమ్ ఈజ్ విత్ పేరెంట్స్. పేరెంట్స్ బాగలేని కారణంగా పై జనరేషన్ వాళ్ళ పేరెంట్స్ దెబ్బతింటున్నారు, కింద పిల్లలు దెబ్బతింటున్నారు. అంటే ప్రతి తరము తరాలు అంతరాలు, ఆ తరం అంతరం ఎక్కువైపోయి మొత్తం నాశనం అయిపోతున్న సమాజం అని నేను 3 నవలలో ఒక నవల తరాలు అంతరాలు దానికోసం డివోట్ చేసి, ది ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ చిల్డ్రన్. చిల్డ్రన్ వైట్ పేపర్ అండి, ఏం రాస్తే దాంట్లో ఉంటుంది, ఎలా ఫోటో తీస్తే అది ఫిల్మ్, అది ఎట్లా ఫోటో తీస్తే అది వైట్ ఉంటే వైట్ ఉంటుంది, బ్లాక్ ఉంటే బ్లాక్ ఉంటుంది. బట్ నువ్వు దాన్ని వైట్ బ్లాక్ చేసి బ్లాక్ వైట్ చేసి నువ్వు స్పాయిల్ చేసేసి వాళ్ళని జడగొట్టేసి నాశనం చేసేస్తున్నావు. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్? నీకు ఆ స్ట్రగుల్ తెలిస్తే కదా. మీరు చూడండి, కావాలంటే చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయి ఎక్కడన్నా ఏదో ఇబ్బందులు అయ్యి నానా బాధలు పడి స్ట్రగుల్ అయ్యి
జీవితంలో వాడు ఎక్కడో ఒక అటెండర్గా చేరి, లేదా ఒక హోటల్లో బాయ్గా చేరి, లేదా ఒక ఈ ఇల్లు కట్టే చోట ఒక బిల్డర్ దగ్గర ఒకటి దగ్గర చేరి, ఎక్కడో చోట ఒక షాపులో చేరి, మళ్ళీ ఈరోజు వ్యాపారాలు చేసే వాళ్ళల్లో, వ్యవహారాలు నడిపే వాళ్ళల్లో, రాజకీయాలు చేసే వాళ్ళల్లో, వీళ్ళందరిలో మీరు కానీ చూశారంటే వాళ్ళందరూ కలిస్తే ఒక 5% ఉంటారు. ఆ 5% కూడా ఒకప్పుడు ఏదో ఒక ఇబ్బందులు, బాధలు, సెల్ఫ్ మేడ్ తప్పితే పేరెంట్స్ ద్వారా బాగుపడి, పేరెంట్స్ వల్ల, టీచర్స్ వల్ల ఏదో ఉద్ధరించి వీళ్ళు గొప్పోళ్ళు అయిన వాళ్ళు ఉంటే ఒక 1% ఉంటారు. వీళ్ళు 2% ఉంటారు.